హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను వడియాలను చేయబోతున్నానండి. ముందుగా ఒక బియ్యాన్ని తీసుకొని 1 కేజీ బియ్యాన్ని 2-3 అవర్స్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఉడికేటప్పుడే అందులోనే జీలకర్ర, వాము, ఉప్పు, సోడా వేసుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. ఉడికిన తర్వాత చాలాసేపు చల్లారనివ్వాలండి. ఉడికిన దానిని చాలాసేపు చల్లారనిచ్చిన తర్వాత బేసన్లో కొంచెం కొద్దిగా తీసుకుంటూ మెత్తగా చేసుకోవాలండి. అన్నాన్ని మెత్తగా చేసుకున్న తర్వాత మురుకులు చేసుకునే పీటలో ఈ మెత్తగా చేసిన దాన్ని మురుకులు చేసుకునే పీటలో వేసుకొని చీర పెద్దగా పరుచుకోవాలండి. నేనైతే చీరలో వేసుకున్నానండి, అది మీ ఇష్టం, దేంట్లోనైనా వేసుకోవచ్చు వడియాలని. నేను చీర వేసుకున్నాను, చీరలోనే వడియాలను వేస్తున్నానండి. చూడండి, వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి ఆ పిండిని. ఇప్పుడు ఆ పీటలో వేసుకొని ఇలా వేసుకోవాలండి వడియాలని. ఇంతేనండి వడియాలను తయారు చేసుకోవడం. వడియాలని ఒక 1 డే మొత్తం ఎండబెట్టుకోవాలండి. 1 డే ఎండుతోనే మంచిగా చీరకు పట్టుకోకుండా మంచిగా ఎల్లుతాయండి వడియాలని. ఇలా తీసివేయాలండి. ఇంతేనండి వడియాలను తయారు చేసుకోవడం. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.